పని చేసే వాళ్ళకి ఆవిడొక దేవత, చెయ్యని వాళ్ళకైతే అమ్మోరు తల్లనొచ్చు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇదే మా ఇల్లు. ఒక విషయం అడగనా బంగారి? ఇంటి గుమ్మం వరకు వచ్చి నిన్ను డ్రాప్ చేశాను కదా, లోపలికి రమ్మని కనీసం ఫార్మాలిటీగానైనా అడగచ్చు కదా ఒక మాట? సారీ ఇడ్లీ అమ్మా, మీలాంటి వారి కాలు పడేంత అర్హత ఇంటికి ఉందో లేదో నాకు తెలియడం లేదు. చాలా చిన్న ఇల్లు ఇడ్లీ అమ్మా. నా జీవితం మొదలైంది కూడా ఆ చిన్న ఇంటి నుంచే. ఇల్లు ఎలా ఉంది అన్నది కాదు, ఇంట్లో మనుషులు మనసులు ఎంత విశాలంగా ఉన్నాయన్నది. అయితే రండి ఇడ్లీ అమ్మా. రండమ్మా, కూర్చోండి. అమ్మా, తన్మయ్, ఇంద్రాణి. హలో. ఈ మొబైల్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి మనకంటూ టైం అనేదే లేకుండా పోతోంది. ఇదిగోండమ్మా. థ్యాంక్ యూ. అమ్మా, లోపల ఏం చేస్తున్నావమ్మా? తను తన్మయ్, తను ఇంద్రాణి, నా చెల్లెలు. నమస్కారం అండి. ఇంద్రాణి. బంగారి, పర్వాలేదు. ఇంద్రాణి, నాకు ఈ పేరంటే చాలా ఇష్టం. నేను ఎంతో ఇష్టపడ్డ పేరిది. ఇంద్రాణి మామూలుగా అసలు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వదు. అసలు ఈ చేతులు పట్టుకోవడం అనేది అసలు జరగదు. తనకి బాగా నచ్చితేనే అలా చేస్తుంది. అయినా మిమ్మల్ని ఇప్పుడే ఫస్ట్ టైం కదా చూస్తుంది. అయినా మీరు నచ్చేసినట్టున్నారు. నాకు కూడా ఎందుకో మీ అందరినీ చూడగానే బాగా చాలా నచ్చేశారు. ఏదో ఏదో తెలియట్లేదు కానీ సంతోషంగా ఉంది. మీరందరూ నాకు ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు లోపలే ఒక ఫీలింగ్ ఉంది. అది ఏంటో ఎలా చెప్పాలో తెలియడం లేదు. నాకు మిమ్మల్ని మొదటిసారి రోడ్లో చూసినప్పుడు అలాంటి ఫీలింగే వచ్చింది ఇడ్లీ అమ్మా. ఏంటి తన్మయ్, చదువుకుంటున్నావా? అవునమ్మా, ఇప్పుడే ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఓ, ఇక్కడే ఏదైనా కాలేజ్లో జాయిన్ చేయించాలి. ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాం. దగ్గరలో ఏదో ఒకటి చూసి జాయిన్ చేయాలని చూస్తున్నాను.
ఏ కాలేజ్ అనుకుంటున్నారో చెప్పు, నేను మాట్లాడి జాయిన్ చేసేస్తాను. ఉం? ఆ, అన్నట్టు మీ అమ్మగారిని ఒకసారి పిలుస్తావా? మిమ్మల్ని చక్కగా పెంచారని మీ అమ్మతో చెప్పి బయలుదేరుతాను. అమ్మా తన్మయ్, అమ్మ ఎక్కడా? ఇక్కడే ఉండాలక్క. అమ్మా అమ్మా ఎక్కడున్నావు? అమ్మా అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయింది? తన్మయ్, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? లోపల వంట చేస్తూ ఉండేదే. బయటికి ఎప్పుడు వెళ్ళిందో నేను చూడలేదక్క. సరేనమ్మా, పర్వాలేదులే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తాను. ఉమ్, ఇప్పుడు మీ ఇల్లు కూడా ఎక్కడుందో తెలిసింది కదా. ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తూ ఉంటాను. ఉమ్. అమ్మా ఒక 2 నిమిషాలు కాఫీ తీసుకుని వస్తాను. అవన్నీ ఏం వద్దులే అమ్మా. నేను మళ్ళీ ఇంకో రోజు వస్తాను కదా, అప్పుడు ఏకంగా భోజనం చేసే వెళ్తాను. సరేనా? ఉమ్. సరే, నేను బయలుదేరుతాను. ఏ ఇంద్రాణి, పర్వాలేదు. వెళ్తున్నా, ఆగు. వెళ్తా. మిమ్మల్ని మళ్ళీ చూడటానికి ఇన్నేళ్ళు పట్టింది. మళ్ళీ ఇప్పుడు చూస్తాను. ఇప్పటికైనా చూస్తానని సంతోషపడనా, లేదా కళ్ళ ముందున్న మిమ్మల్ని దగ్గరకొచ్చి కళ్ళారా చూసుకోలేకపోతున్నానని బాధపడనా? ఏమైంది ఇడ్లీ అమ్మా? ఎవరో పిలిచినట్టు అనిపించింది. రా. అయ్యో నా బంగారు తల్లివిరా నువ్వు. అమ్మా ఏమైపోయావు నువ్వు? ఇందాకే మా బాస్ ఝాన్సీ అమ్మ మన ఇంటికి వచ్చి వెళ్లారు తెలుసా? అలాగా, నేను కరివేపాకు కోసం వెళ్ళాను. దానికి పోయి ఇంతసేపు చేసావా అమ్మా?